విషయాల్లోనూ ఎప్పుడైనా కూడా అన్నిటిలోనూ కూడా ఎవరి మీద ఆధారపడకుండా, ఎవరి వైపు చూడకుండా, ఎటు చూడకుండా ఎప్పుడైతే మనము సంపూర్ణముగా దేవుని మీద మనం ఆధారపడుతూ నీ శ్రమలైనా, ఇబ్బందులైనా, వేదనలైనా, శోధనలైనా, ఆర్థిక ఇబ్బందులైనా, సమస్యలైనా, నీవు అన్నిటి బాధల్లో ఉన్నాను కూడా వేటిలోనైనా కూడా నీవు లోకం వైపు చూస్తే నీ బలమంతా తొలగిపోతుంది, నీకున్న శక్తి అంతా తగ్గిపోతా ఉంటుంది. ఈ లోకం వైపు చూసి ఏడ్చే కొలది ఏమైపోతుంది, మనకి అనారోగ్యంతో అయిపోతుంది, రోగాలు అనారోగ్యంతో కుంగిపోతూ ఉంటాము, బాధపడిపోతూ ఉంటాము, మనలో శక్తి తగ్గిపోతూ ఉంటుంది, మనలో బలము తగ్గిపోతూ ఉంటుంది. అదే దేవుని వైపు చూస్తే ఏమొస్తుందంట? నూతన బలం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము గ్రహించవలసిన ఈ లోకపరమైన వారు ఎవరు ఉన్నారు కూడా, వాళ్ళు ఏదో అన్నారు, వీళ్ళు ఏదో అన్నారు, ఎవరు ఏదో అంటున్నారని మనము బాధపడనక్కర్లేదు. ఎవరో ఏదైతే చూపిస్తున్నారు, ఎవరో నన్ను అన్ని మాట్లాడుతున్నారు, ఇన్ని మాట్లాడుతున్నారు, వేరే విధంగా మాట్లాడుతున్నారు, నన్ను మమ్మల్ని దూషిస్తున్నారు, మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు, మమ్మల్ని మా పరువు తీస్తున్నారు అని నీవు అనుకోవద్దు. వాళ్ళని చూసి అయ్యో ఏంటమ్మా ఈ రోజు ఇలా ఉన్నావు, అయ్యో ఏంటయ్యా ఈ రోజు ఎంత బాగుంటున్నట్టు, ఇదిగోండి మా ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళు మనల్ని అయ్యో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఇదిగో మాకు శత్రువులు ఎక్కువైపోయారు, మమ్మల్ని ద్వేషిస్తున్నారు అని చెప్పి ఇక్కడ మనం కుంగిపోతూ ఉంటాం. కానీ మనం గ్రహించాల్సిన ఎవరో ఏదో అన్నారని చెప్పి మనం విడిచిపెట్టగలిగితే దేవుడు మాత్రం నేను విడిచిపెట్టగలిగితే, దేవుడు మాత్రం నిన్ను ఏమనటం లేదు కదా, దేవుడు మాత్రం నిన్ను త్రోసివేయటం లేదు. దేవుడు నిన్ను ఇదిగో నువ్వు నా బిడ్డ కాదు, నిన్ను రక్షించను, నా కృపని ఎడల ఉంచను, అసలు నిన్ను ద్వేషిస్తున్నానని చెప్పి త్రోసివేస్తేనే బాధపడాలి, కానీ నరుల మాటలకు కాదు బాధపడాల్సి. లోకం వైపు వచ్చే, లోకం నుండి వచ్చే మాటలకు కాదు మనం బాధపడాల్సి. దేవుడు నిన్ను తొలగిస్తే, దేవుడు నిన్ను దూరం చేసుకుంటే నువ్వు బాధపడాలి, కానీ వాళ్ళందరికీ మించిన గొప్పవాడు దేవుడే నీతో ఉన్నాడు. హల్లెలూయా.